బాబు. అంత భయం ఉన్నోళ్ళు అసలు దొంగతనానికి ఎందుకు వెళ్ళాలి? అది కూడా ఒకళ్ళిద్దరు కాదండి బాబు, ఏకంగా 5గురు వెళ్ళారు. నగలన్నీ సర్దేద్దామని పెద్ద ప్లానే వేశారు. డోర్ దగ్గర ఒకళ్ళని కాపలా కూడా పెట్టేశారు. కానీ ఏం లాభం, ఒక్కటి కూడా తీసుకెళ్ళలేకపోయారు. అసలు వీళ్ళు మన త్రివిక్రమ్ తీసిన జులై సినిమా చూసారో లేదో మరి. అట్ట కాదమ్మా, వాళ్ళు అదంతా హాలీవుడ్ రేంజ్ కదా, అది ఎందుకు చూస్తారు? హాలీవుడ్ లేదు కానీ గుడ్డు లేదు. సినిమా టైప్ లో కాకుండా ఇక్కడ వేరేలా జరిగిపోయింది. అదేంటో తెలుసుకోవాలనుందా? అయితే లుక్ వేసుకోండి మరి. అమెరికాలోని కాలిఫోర్నియా నగరం. అదొక నగల దుకాణం. ఓ దొంగల ముఠా మొత్తం దోచేద్దామనుకుంది. ఆ షాపు ఓనర్ను బెదిరిద్దామని అనుకుంటే వాళ్లే బెదిరిపోయి లెగెత్తాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోను చూస్తే ఓ నగల దుకాణంలో దొంగల మూక చోరీకి ట్రై చేసింది. ఓ 4-5 ముఖాలకు ముసుగులు వేసుకుని చేతుల్లో ఆయుధాలు పట్టుకుని షాపులోకి ఎంటర్ అయ్యారు. ఒక దొంగ ఎంట్రన్స్ లో అటు ఇటు చూస్తూ కాపలా కాస్తున్నాడు. నగలను సర్దేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా షాక్ అయ్యే ఘటన జరిగింది. ఆ షాపు యజమాని ధైర్యంగా దొంగలపైకి తన దగ్గర ఉన్న గన్తో కాల్పులు